నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం అన్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికా విషయంలో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదని, నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతోనే పత్రిక నడిపారని వివరించారు. ఈ విషయంలో మనీ లాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం సరికాదన్నారు. గాంధీ కుటుంబం పట్ల ఉన్న అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లినందునే దృష్టి మరల్చేందుకు ఈ కేసుల పేరుతో హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఆనాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఆస్తులు నెహ్రూ గారివే, ప్రారంభించింది నెహ్రూ గారి. నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని, ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దాన్ని పెట్టుబడి పెట్టి తీసుకున్నారు. దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి, కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఈడీ ఆఫీసులో పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు. మేము ఎవరిది రూపాయి తీసుకో ఈ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబిచ్చిండ్రు. ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్ గా మార్చిండ్రు. వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్ లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద మోడీ, అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం. అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ సందేశాన్ని వారికి అందించాలి. భయపడే సమస్యనే లేదు. పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా. మేము కార్ల కంపెనీలు, పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము. మాకు పోర్ట్ ఉంటే మేము షిప్లలో వీటన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది. అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు. ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నాడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇయ్యాల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. చెన్నైలో ఇగ్నిషన్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు కీలకమని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. రేవంత్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. 2 ఏళ్లుగా రేవంత్ సర్కార్ 6 గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. In fact, we were ranked number 12 in India on agriculture produce. Today we are ranked number 1, surpassing Punjab and Haryana in paddy production. Now, we've benchmarked ourselves against the best in the world. World's largest innovation campus is in Hyderabad. You can Google that too. World's largest Amazon campus is also in Hyderabad. So our growth has been across sectors. If you look at our rural development model, we have consecutively won 30% of national awards on the National Panchayati Raj Divas.
Well, I can't speak as a representative of the opposition because, the fundamental thing with us is we can't sit together and we can't talk together. See, for instance, the lack of unity is the biggest challenge. For instance, I'm fighting Congress in my state and BJP in my state. And then when it comes to union politics or politics in Delhi, we are asked to pick sides. We're asked to pick, whether you want to battle Congress or BJP. Now, my point is, if I'm fighting Congress in the state and BJP in Delhi, I'm still opposition, effectively. But what went wrong, if you ask me, like you said, with respect to BJP and the opposition, I'd say Congress is the largest party today in the opposition. They've failed to enthuse people, they've failed to modernize, they've failed to organize, then they've failed to present a credible alternative nationally. That's beyond doubt. And that is why BJP is getting away without any serious scrutiny. BJP is able to, win election after election because the biggest asset of Prime Minister Modi, if you ask me, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనతో పాటు ఈ నెల 8, 9వ తేదీన జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రతి విభాగంలో పనిచేస్తున్న బృంద సభ్యులతో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా వారి వద్దకు వెళ్లి పనులు జరుగుతున్న తీరును, వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కోనసీమలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పచ్చదనం, కొబ్బరి బోండాల దిగుబడి విషయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. కోనసీమ పచ్చదనంపై తెలంగాణ వాళ్ల దిష్టి తగిలినట్లు ఉందని, అందుకే ఇక్కడ పచ్చదనం ముందులా లేదంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. పవన్ కళ్యాణ్ తెలిసి తెలియక మాట్లాడినా వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పవన్ కళ్యాణ్ తీసిన ప్రతి సినిమా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు మంత్రి వెంకటరెడ్డి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయడం సరికాదని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. ఏమనుకుంటో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్పి. కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై జనసేన వివరణ ఇచ్చింది. పవన్ వ్యాఖ్యలపై జనసేన ఆఫీస్ స్పందించింది. తమ అధినేత పవన్ కామెంట్లను వక్రీకరించారని జనసేన ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉందని, దయచేసి పవన్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దని స్పష్టం చేసింది జనసేన. ఏపీలో 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా భూములను చేర్చింది. అసైన్డ్ భూమి సమీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణ బాధ్యత సిఆర్డీఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు 222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు.
ఇన్నాళ్లకు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ఓ దార్శనికత అవసరమైతే జగన్ మాత్రం రాష్ట్రాన్ని విహారయాత్రలా భావించారంటూ లోకేష్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుండి 222 కోట్లు డ్రా అయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో చార్టర్డ్ హెలికాప్టర్ ప్రయాణాలపై ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మంత్రి నారా లోకేష్ తరచుగా హైదరాబాద్కు విమాన ప్రయాణాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో వివాదం మొదలైంది. కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పిన ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి ఆ మోడల్లో మాంత్రికుడి హోదాలా అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? చేతబడి నేర్చినటువంటి మాంత్రికుడిలాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి, జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిరసా, బుర్సా ఇట్లాంటి కంపెనీల వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా. ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? ఆయన ఏమంటాడు, సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అందుకే బాబు అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగినోడు లేడు. ఎవడు వేరే వాడిని అయితే ఊరుకుంటారా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. డిఫెన్స్ ఇన్నోవేషన్ లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్ గా మార్చేలా ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ కు చెందిన పార్థ్ జిందాల్ శంకుస్థాపనకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్ సిస్టమ్స్, ఏఐ వంటివి ఇకపై భవిష్యత్తు సంకేతికలు కావని, అవి ఇప్పటికే ఆధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థగా మారాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిఫెన్స్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారతదేశ ప్రస్థానంలో ఇదొక కొత్త అధ్యాయానికి మైలురాయిలా నిలుస్తుందని మంత్రి తెలిపారు. Thank our Minister and Honorable MLA Garu. And as we step into the new chapter, let us celebrate the union of tradition and progress of a 8,000 కోట్ల రూపాయల అంచనాలతో గత దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జనవరి 2025లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి పార్థ్ జిందాల్ గారు రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఈరోజు వారి భూమి పూజ చేయటం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వారు పెట్టడంతో పాటు ఇక్కడ ఉపాధి తీసుకురావడానికి అవకాశం ఉన్న తరుణంలో దేశంలోనే డ్రోన్కు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి సంబంధించిన పాలసీ విధానం మరి అతి శక్తివంతంగా ఉందని వారందరూ కూడా ఆలోచన చేశారు. మరి ఇంతకుముందే పార్థ్ జిందాల్ గారు చెప్పినట్టు అనేక రాష్ట్రాలు వారిని పిలిచినప్పటికీ మేము ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలసీ విధానాలు కానీ వారు అందిస్తూ ఉన్న ఇన్సెంటివ్స్ కానీ మమ్మల్ని ఆకర్షింపజేసి
ఇక్కడ పెట్టడానికి మేము ముందుకొచ్చామని వారు చెప్పడం జరిగింది. వారికి Today we laid the foundation stone for the JSW Shield AI manufacturing facility to manufacture 300 VBATs, which is a drone which has vertical takeoff. We will be investing 850 crores in this facility, and the first VBAT we will be manufacturing by December of 2026. The MOU between JSW and Government of Telangana was signed in January 2025 in Davos by Shri Revant Reddy and myself, and we have been working diligently with the government, and with their support we have been able to arrive at this stage, and we are very hopeful that by December next year this facility will be ready to service our armed forces. Drones are a very essential part of modern day warfare, and JSW is bringing in cutting edge technology not only for our armed forces in India but also to manufacture for the global. వెల్కమ్ బ్యాక్. జవహర్ నగర్ డంప్ యార్డును బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఆనాటి నుంచి డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నివాసాలు ఏర్పడ్డాయని, దీంతో చెత్త పరిమాణం పెరిగిందని ఈటెల తెలిపారు. డంప్ చేసిన చెత్త మూలంగా దమ్మాయిగూడ, జవహర్ నగర్, నారపల్లి, గట్కేసర్ వరకు ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, జనావాసాల మధ్య డంపింగ్ యార్డు కొనసాగడం దుర్మార్గమన్నారు ఈటెల రాజేందర్. గతంలో 300 టన్నుల చెత్త ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 10,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయకపోతే చూస్తూ బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో 5,000 పైచిలిక ఎకరాలను ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ల డబ్బులతో కొన్న భూమి ఇది. ఆనాడు ఇక్కడ జనావాసం లేదు, జనాలు నివసించే ప్రాంతం కాదు. కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పేరిట మొదలుపెట్టి 50 లారీలు 100 లారీలుగా మొదలుపెట్టి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని జవహర్ నగర్ లో వేస్తా ఉన్నారు. ఆనాడు జనాలు లేరు, కానీ వాళ్ళు లక్షల మంది నాగారం, దమ్మాయిగూడ, అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. కడుబీదరికంలో ఉండే వాళ్ళు వీళ్ళు 30 గజాలు 60 గజాలు నివసించే ప్రజల వాళ్ళు కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్లలో పనిచేసి బతికేటువంటి ప్రజలు వీళ్ళు. కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు, అయ్యా మేము చచ్చిపోతా ఉన్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం, అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తా ఉన్నాయి, మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవకాన్ల పాలవుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో 20 మంది కార్పొరేటర్లతో మంత్రి నారాయణ చర్చించారు. డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో పెచ్చురులుతున్న డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా గంజాయికి వ్యతిరేకంగా పోరాడతామని కార్పొరేటర్లతో మంత్రి పొంగూరి నారాయణ ప్రమాణం చేయించారు. నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 73,400 మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. దానికి దాదాపు 3,600 మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. 2014-19లో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశంని ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్స్టిట్యున్సీ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను 2024లో గెలిపించారు. గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుతుందని కోరుకున్నారు, ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రజలకు ఏది కావాలో వాటిని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా ఖాళీ అయిపోయినా ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో వైఎస్ జగన్ కేవలం ఉనికి పోరాటం మాత్రమే చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. జగన్ను రాష్ట్ర ప్రజలు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రాన్ని తరలిస్తున్నారంటూ గత 4 నెలలుగా వస్తున్న వార్తలను మంత్రి ఖండించారు.
అన్నమయ్య జిల్లాను యథావిధిగా కొనసాగించేలా ప్రభుత్వం గత నెల నవంబర్ 27న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని సీఎం చంద్రబాబు సహకారంతో జిల్లా కేంద్రాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. మాట్లాడుతున్నారు మీరు బాగా గమనించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క మంచి విషయంలో ఎప్పుడు స్పందించలేదు. ఆ రోజు విజయవాడ వరదల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకులు, అలాగే ఆయన చెప్పుకుంటూ ఉండే వాళ్ళ యొక్క పాత్ర ఏమన్నా ఉందా? విజయవాడ వరదల్లో ఏమైనా వాళ్ళ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి మంత్రి అనగాని పాల్గొన్నారు. స్వర్ణముఖి ద్వారా పద్మావతి ఘాట్ నిర్మిస్తామని, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుతో పాటు రైల్వే జోన్కు అనుకూలంగా కేంద్రంతో మాట్లాడతామని అనగాని తెలిపారు. రైతుల నుంచి వరి సేకరణకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 16 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అలాగే చైర్మన్లు అందరూ కూడా, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా, అలాగే అధికారులందరూ కూడా ఈరోజు చాలా కులంకుషంగా దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి, ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికి మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు, తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్ర కూటమి పాలనపై వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మనం బాగుండాలని స్వలాభమే తప్ప ప్రజల బాగు కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదని విమర్శించారు. గత టీడీపీ పాలనలో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగిందని, 2023లో సిఐడి కేసు పెట్టిందని, ఇప్పుడు అదే సిఐడి అధికారులు ఈ కేసుకు మాకు సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చారని కన్నబాబు తెలిపారు. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్, ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్లా కూటమి తీరు ఉందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం చేసే ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుందని, రాష్ట్రంలో ఒక అరటిపండు ₹1 అమ్ముకునే పరిస్థితి రైతులకు దాపురించిందని కన్నబాబు తెలిపారు. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలని తప్ప ప్రజలు అనేది ఎప్పుడూ ఎగిరిపోయింది. సడన్గా నిన్న ఒక విషయం తెర మీదకి వచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లిక్కరు అమ్మకాలు, ఆ విక్రయాలకు సంబంధించి జరిగిన కుట్ర, ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాలు అన్నింటిలో కూడా చాలా అవినీతి ఉందని, కుట్ర దాగి ఉందని 2023లో అప్పటి సర్కారు సిఐడి కేసు పెట్టింది. సడన్గా ఈరోజు సిఐడి మా దగ్గర ఆధారం లేవని కోర్టులో దాఖలు చేసి చంద్రబాబు నాయుడు గారిని పునీతుని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకే ఏపీలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ మాఫియా పెరిగిపోయిందన్నారు. ఉద్యమకారుడు పెంచలయ్యను అతి దారుణంగా హత్య చేశారని, నిజానిజాలు తెలుసుకోకుండా ఈ హత్యను వైసీపీకి అంటకట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కాకాని గోవర్ధన్. కూటమి ప్రభుత్వం ఎజెండా అంతా కేవలం ప్రలోభ రాజకీయాలు చేయడానికే రౌడీ షీటర్స్ అండ కోసం నెల్లూరు జిల్లాను వాడుకున్నారని తెలిపారు. పెంచలయ్య హత్య పూర్తిగా ప్రభుత్వ పోలీస్ నిఘా విభాగం ఫెయిల్యూర్ అని కాకాని గోవర్ధన్ స్పష్టం చేశారు. పెంచలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, దాని మీద చెడు అలవాట్లు, దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల పరకామణిలో చోరీ కేసులో హైకోర్టుకు సిఐడి నివేదిక అందించింది.
సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సీల్డ్ కవర్లో నివేదికను అందజేసింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై సిఐడి నివేదిక ఇచ్చింది. దీంతో తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. నివేదిక తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ లాయర్ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చింది. దేశంలో వలసవాద గుర్తులను చెరిపివేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాజ్ భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మార్చిన కేంద్రం తాజాగా ప్రధానమంత్రి కార్యాలయ నూతన కాంప్లెక్స్ కు కూడా కొత్త పేరును ఖరారు చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ భవన సముదాయానికి సేవాతీర్థ్ అని నామకరణం చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు నష్టపోయి 85,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 143 పాయింట్లు తగ్గి 26,032 వద్ద ముగిసింది. సెన్సెక్స్ బాస్కెట్లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టపోగా ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, బజాజ్ ఫినాన్స్ లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.